ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మనం 76 కీర్తనతో పాఠం ప్రారంభించుకుంటాము. వినండి. ఇది తంతివాద్యములతో పాడదగిన ఆసాపు కీర్తన. మొదటి వచనం. యూదాలో దేవుడు ప్రసిద్ధి చెందినవాడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. దేవునికి స్తుతి, ఆయనకే జయం, శత్రువులకు అపజయం. 4వ వచనం. దుష్టమృగములుండే పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొందారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించుకుపోయింది. దేవునికే జయం, దిగ్విజయం. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకు గుర్రాలకు గాఢ నిద్ర కలిగింది. శత్రువు పరాజయం పొందాడు. సైన్యములకు అధిపతి అయిన మన దేవునికే అఖండ విజయం. అలాగే మన దైనందిన జీవితంలో దేవుడు మన పక్షాన ఉండగా విరోధి మన ఎదట నిలువలేడు. మనకెంతో ప్రోత్సాహం కలిగించే అనుభవమిది. 7వ వచనం. దేవునికి భయపడాలి. దేవా, నీవే భయంకరుడవు. నీవు కోపపడే వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? 10వ వచనం. నరుల ఆగ్రహము నిన్ను స్తుతిస్తుంది. మానవుడు దేవుణ్ణి ఎదిరించలేడు, బెదిరించలేడు. ఆగ్రహశేషమును ఆయన ధరిస్తాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడే కాని ఒకానొక రోజు దేవుడు దుష్టులను శిక్షించడానికి పూనుకుంటాడు. ఈలోగా దేవుని ప్రజలు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రేమించాలి. 11వ వచనం. ఆయనకు కానుకలు తెచ్చి సమర్పించండి. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కండి, ఆరాధించండి. అధికారుల పొగరును ఆయన అణిచివేస్తాడు. భూరాజులకు ఆయన భీకరుడు. యేసురాజు మన ప్రధాన యాజకుడు. ఆయనే మన మెల్కీషెదెకు. షాలెములో ఆయన గుడారమున్నది. మొదటి వచనంలో యూదా, ఇశ్రాయేలు, షాలేము, సీయోను, ఈ 4 భౌగోళిక ప్రదేశాలు పేర్కొనబడినవి. 3వ వచనం ఎంతో ప్రాముఖ్యమైనది. అక్కడి వింటి బాణాలను, అగ్ని బాణాలను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధాలను ఆయన విరగ్గొట్టాడు. యెషయా 2వ అధ్యాయం 4వ వచనం. వారు తమ ఖడ్గాలను నాగటి నక్కులుగా, తమ ఈటెలను మచ్చుకత్తులుగా సాగగొడతారు. యేసుక్రీస్తు వచ్చి స్థాపించేది శాంతి రాజ్యం, సమాధాన రాజ్యం. ఈ భౌతికమైన యెరూషలేమును శత్రువులు ఇప్పటికి 27 సార్లు ముట్టడించారు. శత్రువులు నిద్రనొందారు. వారికి గాఢ నిద్ర కలిగింది అనే మాటలు ప్రయోగించబడినాయి. 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో లోకమంతా దుష్టుని చేతిలో పడి నిద్రిస్తున్నదని చెప్పబడింది. సైతాను తన చేతులలో పడిన వారిని జోకొట్టి నిద్రపుచ్చుతాడు. వారు నిద్ర లేవకుండా చేస్తాడు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం అంటోంది, నిద్రించే నీవు మేల్కొని మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. యెషయా 60వ అధ్యాయం 1వ వచనం, నీకు వెలుగు వచ్చింది, లే, తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీద, దాని ఉత్సవ సంఘముల మీద పగలు మేఘధూమము, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశము యెహోవా కలుగజేస్తాడు. ఆ రోజు దేవుని ప్రతిదండన దినం. ప్రకటన 6వ అధ్యాయం 17వ వచనం, గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం వచ్చింది. దానికి తాళజాలిన వాడెవడు? ఆయన తిరిగి వచ్చినప్పుడు సమస్తము ఆయనకు పాదాక్రాంతము కావలసిందే. కీర్తన 110 3వ వచనం. యుద్ధ సన్నాహ దినాన నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 77వ కీర్తన ప్రధాన గాయకునికి ఎదుగుతూను అనే రాగం మీద పాడదగింది. ఎదుగుతూను అనేది ఒక వ్యక్తి పేరు. ఈ కీర్తనను ఆసాపు రాశాడు. దానికి ఎదుగుతూను స్వరకల్పన చేశాడు. 1వ వచనం, నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెడతాను,
ఆయనకు మనవి చేస్తాను. దేవుడు నాకు చెవియొగ్గే వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తాను. ఈ కీర్తన వ్రాసిన వ్యక్తి ఎంతో బాధలో ఉన్నాడు. రాత్రిళ్లు సరిగా నిద్రపోలేడు. నిరాశా నిస్పృహలతో కృంగిపోయాడు. దేవుని యందు విశ్వాసమున్నది. అదే సమయంలో మానసికంగా గొప్ప పోరాటమున్నది. యోబులాగే సందిగ్ధంలో కొంతసేపు నిరుత్సాహపడతాడు. మళ్లీ తన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తాడు. దేవుడెందుకు తన వాగ్దానాలను నెరవేర్చడు? తన ప్రజలను ఎందుకు కాపాడడు అనే ప్రశ్నలు అతని హృదయములో నుండి బయలుదేరుతున్నాయి. 2వ వచనం, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదికాను. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాచబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొందనొల్లకున్నది. ఆసాపు ప్రార్థిస్తున్నాడు. తన మనస్సులో ఉన్నది చెబుతున్నాడు. రాత్రి సమయంలో చేతులు చాచి ప్రభువును అడుగుతున్నాడు. దేవుడు ఓదార్పు అనుగ్రహిస్తాడు. ప్రశాంతంగా ఆయన ఆదరణ యందు నిలిచి ఉండాలి. దేవుడు గతకాలమందు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవాలి. మనస్సును దృఢపరుచుకోవాలి. ఆసాపు నిట్టూర్పులు విడుస్తున్నాడు. అతని ఆత్మ కుంగిపోతున్నది. కన్నులు మూతపడటం లేదు. కలవరపడుతున్నాడు. తొల్లిటి దినాలను, గతకాలపు అనుభవాలను మనస్సునకు తెచ్చుకుంటున్నాడు. రాత్రివేళ పాట పాడుతున్నాడు. రాత్రి నిద్ర పట్టకపోతే దేవుని ఉపకారాలను ధ్యానించాలి. ఆసాపు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ప్రభువు నిత్యమూ వెడనాడుతాడా? ఇక ఎప్పుడూ కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయిందా? ఆయన సెలవిచ్చిన మాట తరతరాలకు తప్పిపోయిందా? ఆయన కటాక్షించడం మానివేశాడా? కోపించి వాత్సల్యత చూపకుండా ఉంటాడా? కష్టదశలో దేవుని బిడ్డలు ఇలాంటి ప్రశ్నలే అడుగుతుంటారు. ప్రియ శ్రోతలారా, దేవుడు చాలా మంచివాడు. ఆయన కృప ఎన్నటికీ ఆగిపోదు, వీగిపోదు. నీ వైఖరి ఎలా ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆసాపు తనలో తానే తన వైఖరికి కారణమేమిటో తలపోసుకుంటున్నాడు. అంటున్నాడు, నాకు కలిగిన శ్రమను బట్టి మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందింది అనుకున్నాడు. యెహోవా పూర్వము నా పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలను మనస్సునకు తెచ్చుకుంటాను, ధ్యానిస్తాను, దేవుని క్రియలను తలపోస్తాను. ఆసాపు అంటున్నాడు. 13వ వచనం, దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. నీ వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడవు నీవే కదా. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆసాపు ధ్యానించిన అంశమేమిటి? ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి విడుదల పొంది వచ్చిన చరిత్రను ఆసాపు మననం చేసుకుంటున్నాడు. ఎర్ర సముద్రాన్ని వారు దాటిన వైనం అతని మనస్సులో మెదులుతున్నది. రాత్రివేళ వారు పొందిన అనుభవాలు ఆసాపు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రజలు భయపడ్డారు. దేవుడు తమను విడిచిపెట్టాడనుకున్నారు. కాని దేవుడు వారిని విడువలేదు, ఎడబాయలేదు. శత్రువుకే అపజయం కలిగింది. దేవుని శక్తి ప్రత్యక్షమైంది. తన బాహుబలంతో దేవుడు యాకోబు, యోసేపుల సంతతిని విమోచించాడు. ఎర్ర సముద్రపు జలములు దేవునికి భయపడ్డాయి. అగాధ జలాలు గజగజలాడిపోయాయి. మేఘరాశులు నీళ్లు దిమ్మరించాయి. అంతరిక్షం ఘోషించింది. దేవుని బాణాలు నలుదిక్కులకు ప్రసరించాయి. దేవుని ఉరుముల ధ్వని సుడిగాలిలో మోగింది. మెరుపులు లోకాన్ని ప్రకాశింపచేశాయి. భూమి వణికి కంపించింది. అవును, దేవుని మార్గము పరిశుద్ధమైనది. 19వ వచనం, ఆయన మార్గము సముద్రములో ఉన్నది. మహాజలములో దాగి ఉన్న ఆయన అడుగుజాడలు ఎవ్వరూ గుర్తించలేకపోయారు. కాని ఆయన నడిచాడు, వారూ నడిచారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుడు మోషే, అహరోనుల చేత తన ప్రజలను మందవలే నడిపించాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ రోజున ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. లోకము సమస్యలతో నిండి ఉన్నది. కాని మన కాపరి యేసే. ఆయన మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు. ఇప్పుడు 78వ కీర్తన వినండి.
ఆసాపు ధ్యానమందలి చారిత్రక విశేషాలు ఈ కీర్తన యందు పొందుపరచబడి ఉన్నాయి. మొదటి వచనం, నా జనులారా, నా బోధకు చెవియొగ్గండి, నా నోటి మాటలకు చెవియొగ్గండి. పూర్వకాలపు గూఢవాక్యాలను చెబుతాను. మా పితరులు మాకు చెప్పిన సంగతులనే మీకు తెలియజేస్తాను. ఆసాపు ఇశ్రాయేలు చరిత్రను సింహావలోకనం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టును విడిచి వచ్చారు. వారి అరణ్య ప్రయాణము, కానాను జయించిన విధానము, దేవుడు వారిని ఏ విధంగా క్రమశిక్షణలో ఉంచాడో వివరాలు అన్నీ ఆసాపు ఏకరువు పెడుతున్నాడు. ఒక జాతి చరిత్ర మనకు ఏమి నేర్పుతుంది? ప్రజలు ఒకరికొకరు ఏమి చేశారని కాదు, వారు దేవుని పట్ల ఎలా వ్యవహరించారు అనేది బైబిలు చరిత్ర మనకు నేర్పుతుంది. 5 నుండి 8 వచనం వరకు రాబోయే తరానికి ఈ విషయాలు ఎంతో ముఖ్యమైనవి. దేవుడు యాకోబు సంతతికి శాసనాలను నియమించాడు, ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. పితరులు తమ తరువాతి తరాలకు ఈ సంగతులు చెప్పగోరుతున్నారు. తమ పితరుల వలె రాబోయే తరాలు దేవునికి తిరుగుబాటు చేయకూడదని వారి కోరిక. తరతరాలకు దేవుని యందు నిరీక్షణ పెంపొందాలి. దేవుని క్రియలు వారు మరువకూడదు. యథార్థ హృదయులై దేవుని విషయమై స్థిరమైన మనస్సు గలవారై ఉండాలి. గత కాలంలో వలె మూర్ఘత, తిరుగుబాటు వారిలో ఉండకూడదు. వారు దేవుని ఆజ్ఞలు గైకొనాలి. అందుకే ఆసాపు తన ధ్యానమందు దీర్ఘమైన చరిత్ర పాఠం రాబోయే తరాలకు నేర్పుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, ఇశ్రాయేలు విను, నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని రాయాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అలా చెయ్యలేదో అప్పుడే దేవుడు వారికి దూరమయ్యాడు. దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది. 9వ వచనం నుండి చరిత్ర విషయాలను ఆసాపు చెబుతున్నాడు. ఎఫ్రాయిము యుద్ధానికి వెళ్లలేదు. దేవునికి మనము విశ్వసనీయులమై ఉండాలి. 17 నుండి 19వ వచనం వరకు వారు దేవునికి విరోధముగా పాపం చేస్తూ వచ్చారు. అడవిలో మహోన్నతుని మీద తిరుగబడ్డారు. తమ ఆశ కొలది ఆహారం అడుగుతూ తమ హృదయాలలో దేవుణ్ణి శోధించారు. ఈ అరణ్యంలో దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలడా అంటూ వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. ఈ రోజున కూడా చాలా మంది విశ్వాసుల్లో ఇలాంటి వైఖరే కనపడుతున్నది. దీనినే క్రైస్తవ నాస్తికత్వం అంటారు. 25వ వచనం, దేవదూతల ఆహారము నరులు భుజించారు. భోజన పదార్థాలను ఆయన వారికి సమృద్ధిగా పంపాడు. వారికి అవసరమైనదంతా దేవుడు వారికి సరఫరా చేశాడు. అయినా వారు దేవుణ్ణి విమర్శించటం మానలేదు. 70 నుండి 72వ వచనం వరకు చరిత్ర పాఠం ముగిసింది. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతణ్ణి పిలిపించాడు. పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతణ్ణి రప్పించాడు. దావీదు యథార్థ హృదయుడై వారిని పాలించాడు. కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించాడు. ఈ కీర్తన ముగింపులో మరోసారి 40వ వచనాన్ని గమనించండి. అరణ్యమందున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగబడ్డారు. ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టారు. ఇశ్రాయేలు జాతి తిరుగుబాటు మనస్తత్వం గలది. అయినా దేవుడు కృపగలవాడు. వారిని క్షమించాడు. వారు గుణపడడానికి ఎన్నెన్నో అవకాశాలిచ్చాడు. వీరు దేవుని దీర్ఘశాంతాన్ని శోధించసాగారు. పశ్చాత్తాపం చెందిన ప్రజలు పాపాన్ని విడిచిపెట్టాలి. తిరిగి అదే పాపం చేయకూడదు. దేవుడు వారికి ఒక గొప్ప రాజును ఇచ్చాడు. అతడే దావీదు. అతడు గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు.
మొదట అతడు గొర్రెల కాపరి, అతడు యథార్థ హృదయుడు, అతడు శక్తి సామర్థ్యములు గలవాడు, కార్యములయందు నేర్పరి సమర్థుడు. అతడు దేవుణ్ణి మహిమపరిచాడు, సేవ చేశాడు. ఇశ్రాయేలు అనే మందను ప్రేమతో కాచాడు, నడిపించాడు. ఈ రోజున మనకు కూడా ఇలాంటి నాయకులు కావాలి. నమ్మకమైన దేవుని దాసులు కావాలి, లేవాలి. రాబోయే తరానికి ఈ తరంలోనే మనము మంచి పునాది వెయ్యాలి. ఇప్పుడు 79వ కీర్తన. ఇది ప్రవచన కీర్తన. ఇశ్రాయేలు మహాశ్రమల కాలంలో ఎలా ఉండబోతున్నదో ఈ కీర్తనలో వివరించబడింది. ఈ కీర్తనంతా ఒక ప్రార్థన, ఆసాపు రచన. ఆసాపు దావీదుకు సమకాలీకుడు, దావీదుకు సంగీత సహాయం అందించినవాడు. మొదటి వచనం నుండి వినండి. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి ఉన్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేశారు. నెబుకద్నెజరు మొదలైన బబులోను రాజులు యెరూషలేమును ధ్వంసం చేశారు. ఇశ్రాయేలు జాతికి భవిష్యత్తులో మహాశ్రమలు రాబోతాయని ఈ కీర్తన ప్రవచిస్తున్నది. ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగొనిపోబడినారు. మనము ఇప్పుడు కీర్తనలోని లేవీయకాండ భాగంలో ఉన్నాము. అందుకే దేవుని ఆలయం పదే పదే ఈ కీర్తనల్లో ప్రస్తావించబడింది. 2వ వచనం, వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగా, భూజంతువులకు ఆహారముగా నీ భక్తుల శవాలను పారవేశారు. అనేక మంది దొంగ ప్రవక్తలు యెరూషలేము నాశనము కాదని ప్రవచించారు. కాని యిర్మీయా యెరూషలేముకు కలగబోయే విపత్తును తేటగా ప్రవచించాడు. ప్రజలు అతని మాట వినిపించుకోలేదు. ఈ రోజున కూడా దేవుని ప్రజలు రాబోయే తీర్పును గుర్తించాలి. 5వ వచనం, యెహోవా, ఎంతవరకు కోప్పడతావు? ఎల్లప్పుడూ కోప్పడతావా? నీ రోషం అగ్నివలె ఎల్లప్పుడూ మండుతూ ఉంటుందా? 8వ వచనంలో దేవుణ్ణి క్షమాపణ వేడుకుంటున్నాడు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వీకుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపముగా ఉండవద్దు. నీ వాత్సల్యము త్వరగా మమ్మను ఎదుర్కొననియ్యి. మేము బహుగా కృంగి ఉన్నాము. 9వ వచనం, శ్రమబాధితులైన ప్రజలు ఆక్రందన చేస్తున్నారు. మా రక్షణకర్తవైన దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చెయ్యి. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షించు. తమ దీనస్థితిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్రపెట్టారు. 13వ వచనం, దేవుని ప్రజలు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నారు. అప్పుడు నీ ప్రజలము, నీ మంద గొర్రెలము అయిన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరుస్తాము. రాబోయే రాజ్యంలో దేవుడు తమకు చేసిన మేళ్లను పురస్కరించుకొని వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తారు. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.